Hi everyone, welcome to Vidya channel. Today we are going to learn 6th class social first lesson reading and making maps. In previous class we learned the meaning of map. What is map? A map is a drawing of the earth's surface or a part of it on a flat surface such as sheet of paper. ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన గీయబడిన ఎర్త్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎర్త్ డ్రాయింగ్ని మనము మ్యాప్ అంటాం. ఈ మ్యాప్లో హోల్ వరల్డ్ని చూడగలం, అదేవిధంగా సింగిల్ కంట్రీని కూడా చూడగలం. మ్యాప్ అనేది డిఫరెంట్ సైజ్లో ఉంటుంది. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ లెసన్ రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాప్స్. మనకు మ్యాప్స్ టెల్స్ us several things about different place where they are, whether they are on the sea or on a mountain or in a desert, how hot or cold or rainy they are, what kind of trees and plants grow there, what kind of people live there, the language they speak, the work they do, their settlements, etc. You can know many details about a place from maps. Of course, not everything is shown on one map. You may have to consult different maps, physical maps, political maps, historical maps, etc. To get all the information, shall we learn how to make and read a map. మ్యాప్స్ మనకు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలను తెలియజేస్తాయి. ఆ ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, మౌంటైన్ పైననా, డెజర్ట్లో ఉందా, అది కోల్డ్ ప్లేసా, హాట్ ప్లేసా, అక్కడ ఎలాంటి ట్రీస్ పెరుగుతాయి, ఏ జాతి ప్రజలు నివసిస్తారు, వారు మాట్లాడే భాష ఏంటి, వారి వృత్తులేంటి, వారి ఇండ్ల గురించి మనము మ్యాప్ హెల్ప్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ అన్ని విషయాలను ఒకే మ్యాప్ ద్వారా తెలుసుకోలేం. దీనికోసం డిఫరెంట్ మ్యాప్స్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. అవే ఫిజికల్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్, హిస్టారికల్ మ్యాప్స్. ఈ లెసన్లో మ్యాప్ని రీడ్ చేయడం అండ్ తయారు చేయడం ఎలానో చూద్దాం. డిస్ట్రిక్ట్ పొలిటికల్ మ్యాప్. You may have seen several maps in your classroom, such as the map of India, the map of Telangana, etc. Today, we will study the map of our own district. ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్ని మీ క్లాస్లో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మనము డిస్ట్రిక్ట్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. బ్రింగ్ 2 or 3 కాపీస్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ టు ద క్లాస్. లొకేట్ యువర్ విలేజ్, టౌన్, then nearby villages, towns, rivers, streams and other water bodies, etc. Look for the places such as roads, railway stations. మీ డిస్ట్రిక్ట్ మ్యాప్ తీసుకొని దాంట్లో మీ విలేజ్, ఆ టౌన్, మీ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ని కానీ, అదేవిధంగా రివర్స్ని, ట్యాంక్స్ని, రోడ్స్ని అండ్ రైల్వే స్టేషన్ను పాయింట్అవుట్ చేయండి. కెన్ యూ వర్క్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ డిఫరెంట్ ప్లేసెస్ షోన్ ఆన్ ద మ్యాప్? మీరు మీ మ్యాప్లో వివిధ ప్రాంతాల మధ్య దూరాన్ని చెప్పగలరా? చూసి కామెంట్ బాక్స్లో ఎస్ ఆర్ నో అని టైప్ చేయండి. ఇప్పుడు మనము ఒక చిన్న గేమ్ ఆడదాం. ఫార్మ్ 2 teams. The first team should select a place on the map, write it down on a piece of paper secretly and give it to the teacher. The second team can ask questions about the place. Now the first team can answer them saying only yes or no. Example, team 2 can ask questions like, is this place in Mahbubnagar district? Is this place by the sea coast? Is this a district headquarter? Then the second team should locate the place decided by the first team through asking same questions. The teacher will examine in the game and record the correct answers of these questions. When the team finally finds out the place, the team reverse the roles and play again. The team which finds out the name of the place with the minimum number of questions will be the winner. ఇప్పుడు ఈ గేమ్లో ఏంటంటే 2 టీమ్స్గా ఫామ్ అయిపోయి, ఫస్ట్ టీము మీ డిస్ట్రిక్ట్ మ్యాప్లో ఒక ప్లేస్ని గుర్తించి దాన్ని సీక్రెట్గా ఒక పేపర్ పైన రాసి మీ టీచర్కి ఇవ్వండి. ఇప్పుడు సెకండ్ టీము ఆ ప్లేస్ని గుర్తించడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ద్వారా ఆ ప్లేస్ని గుర్తిస్తారు. ఎగ్జాంపుల్, ఈజ్ దిస్ ప్లేస్ ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్? ఈజ్ దిస్ ప్లేస్ బై ద సీ కోస్ట్? ఈజ్ దిస్ ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్? ఇలా అడిగితే ఫస్ట్ టీం వాళ్ళు ఎస్ ఆర్ నో అని ఆన్సర్ చెప్పాలి. ఎస్ అయితే ఆన్సర్ చెప్తారు సెకండ్ టీం వాళ్ళు, నో అయితే మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు. ఇలా 2 teams చేశాక ఎవరు తక్కువ టర్న్స్లో ఆన్సర్ చెప్పారో వారే విన్నర్స్. ఓకే, బాగుంది కదా ఈ గేమ్. నెక్స్ట్ మనము ఒక స్కెచ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. వే టు మల్లికాస్ హౌస్ స్కెచ్ మ్యాప్. లైలా అండ్ మల్లికా met at a Red Cross service activity in Nizamabad. They become
close friends there. Malika lives in Venkatapuram village and Laila lives in Adilabad. Laila planned to visit Malika's house in the coming holidays. She wrote a letter asking Malika how to reach her house from the stand. Malika was happy. అయితే ఇక్కడ ఒక స్కెచ్ మ్యాప్ గురించి మనం తెలుసుకుందాము. మల్లిక లైలా ఇద్దరు రెడ్ క్రాస్ సర్వీస్ యాక్టివిటీలో నిజామాబాద్లో కలిశారు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వెంకటాపురంలో మల్లిక, ఆదిలాబాద్లో లైలా ఉంటారు. అయితే వచ్చే హాలిడేస్లో లైలా మల్లిక ఇంటికి వస్తానని బస్ స్టాప్ నుండి తన ఇంటికి వే చెప్పమని లెటర్ రాస్తుంది. అది చూసి చాలా సంతోషించి మల్లిక ఏం చేస్తుందంటే ఆ లెటర్లో బస్ స్టాప్ నుండి తన ఇంటి వరకు ఒక స్కెచ్ మ్యాప్ వేసి లైలాకి పోస్ట్ చేస్తుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అది చూద్దాము. కెన్ యూ రీచ్ మల్లికాస్ హౌస్ ఫ్రమ్ ద బస్ స్టాప్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్కెచ్ మ్యాప్? ఈ స్కెచ్ మ్యాప్ సహాయంతో బస్ స్టాప్ నుండి మీరు మల్లిక ఇంటికి వెళ్ళగలరా? హౌ మెనీ టర్న్స్ డిడ్ లైలా టేక్ టు రీచ్ మల్లికాస్ హౌస్? ఆర్ దేర్ ఎనీ ల్యాండ్ మార్క్స్ అట్ ద టర్న్స్? మల్లిక ఇంటికి చేరడానికి లైలా ఎన్ని టర్న్స్ తిరిగింది? ఆ టర్న్స్లో ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉన్నాయా? ల్యాండ్ మార్క్స్ అంటే మన ఊర్లో అందరికీ తెలిసిన ఒక ప్లేస్ లేదా ఒక మార్క్, ల్యాండ్ మార్క్. ఆర్ ద బిల్డింగ్స్ షోన్ ఇన్ ద స్కెచ్ డ్రాన్ టు దేర్ యాక్చువల్ సైజ్? ఇక్కడ ఇచ్చిన ఈ స్కెచ్లో గీసిన బిల్డింగ్స్ అన్నీ అవి ఏ సైజులో ఉన్నాయో ఆ సైజులో ఉన్నాయా? కెన్ యూ టెల్ ద డైరెక్షన్స్ ఇన్ విచ్ లైలా వాక్డ్, నార్త్ ఆర్ ఈస్ట్? లైలా ఏ డైరెక్షన్లో నడిచిందో చెప్పగలరా? నార్త్కా, ఈస్ట్కా? కెన్ యూ టెల్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద బస్ స్టాప్ టు మల్లికాస్ హౌస్? మల్లికాస్ హౌస్కి బస్ స్టాప్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది మీరు చెప్పగలరా? ఇందులో మనము పైన ఉన్న 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వగలుగుతాము, లాస్ట్ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వలేము. చూడండి, వీ కెనాట్ ఆన్సర్ ద లాస్ట్ 2 క్వశ్చన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద అబోవ్ మ్యాప్. దిస్ యాక్చువల్ ల్యాండెడ్ లైలా ఇన్ ఏ ప్రాబ్లమ్. షీ హ్యాడ్ నో ఐడియా ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద బస్ స్టాప్ టు ద హౌస్. When she reached Mallika's house, she said, "Oh Mallika, I am tired. You did not mention the distance in your sketch. If I knew it was so far away, I would have to taken an auto." ఇక్కడ మనకు 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాము, లాస్ట్ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేము. ఎందుకనంటే ఇదే లైలాకు వచ్చిన ప్రాబ్లము. తనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది తెలియదు. బస్ స్టాప్ నుంచి మల్లికాస్ హౌస్కు ఎంత డిస్టెన్స్ అనేది తెలియదు. ఆ స్కెచ్ మ్యాప్ను ఆధారంగా చేసుకొని లైలా ఏం చేసింది, మల్లిక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా వెళ్తూ ఉంటే చాలా దూరం తర్వాత మల్లిక ఇల్లు వచ్చేసింది. ఎప్పుడైతే మల్లిక ఇంటికి చేరుకోగానే లైలా అంది, "ఓ మల్లిక, నేను చాలా అలసిపోయాను. నువ్వు యాక్చువల్ డిస్టెన్స్ ఎంత ఉందో బస్ స్టాప్ నుంచి ఇక్కడికి అనేది నువ్వు స్కెచ్ మ్యాప్లో కానీ నాకు చెప్పలేదు. ఒకవేళ ఇంత దూరం అని తెలుసుంటే నేను ముందుగానే ఆటో తీసుకొని వచ్చేదాన్ని" అని చెప్పి లైలా అంది. "Sorry Laila, I forgot to mention the distance," replied Mallika. "Anyhow, in future, if you take an auto, please mention that you have to go to South Venkatapuram. That is where this house is situated," said Mallika. "Sorry Laila, నేను మర్చిపోయాను. ఓకే, ఇంకోసారి వచ్చినప్పుడు నువ్వు ఆటో ఎక్కిన తర్వాత సౌత్ వెంకటాపురంకు వెళ్ళాలి అని చెప్తే సరిపోతుంది" అని చెప్పింది. అప్పుడు లైలా అంది, "హౌ వుడ్ ఐ నో ద సౌత్ ఆర్ నార్త్ ఆఫ్ వెంకటాపురం?" లైలా ఆస్క్డ్. మరి అది సౌత్ నార్త్ అనేది నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, "ఇట్ ఈస్ సింపుల్. నౌ యూ రీచ్డ్ మై హౌస్ విచ్ ఈస్ ఇన్ ద సౌత్ ఆఫ్ ద విలేజ్. ద అపోజిట్ సైడ్ ఈజ్ నార్త్. డోంట్ యూ నో హౌ టు ఫైండ్ డైరెక్షన్స్ ఇన్ ఏ ప్లేస్?" ఆస్క్డ్ మల్లిక. ఇది చాలా సింపుల్ కదా. నువ్వు ఇప్పుడు సౌత్ సైడ్, ఈ విలేజ్లో సౌత్ సైడ్ ఉన్న మా ఇంటికి వచ్చావు, దానికి అపోజిట్ సైడే నార్త్ అవుతుంది కదా, నీకు డైరెక్షన్స్ ప్లేస్ని బట్టి ఏ విధంగా తెలుసుకోవడము తెలుసా అని చెప్పి మల్లిక లైలాను అడిగింది. తర్వాత ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చారు, చూడండి. డ్రా ఏ స్కెచ్ మ్యాప్ ఆఫ్ ద రూట్ ఫ్రమ్ యువర్ స్కూల్ టు యువర్ హౌస్. మీరు మీ స్కూల్ నుండి మీ ఇంటికి వెళ్ళే దారిని అంటే స్కెచ్ మ్యాప్ను గీయండి. అంటే ఆ దారి ఏ విధంగా ఉంది, ఎలా టర్న్ అవుతారు అనేది ఒక స్కెచ్ మ్యాప్ లాగా గీయండి అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. ఒకసారి అది ట్రై చేయండి. మిగిలిన లెసన్ను నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.